హలో అండి. క్విక్‌గా అలానే చాలా కమ్మగా, టేస్టీగా చేసుకునే ఈ కొబ్బరి పెరుగు పచ్చడిని ఎప్పుడూ తినకపోతే ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. కొబ్బరి పెరుగు పచ్చడి కోసం ఒక చెక్క కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని తురిమి పక్కన పెట్టి ఉంచుకోండి. అలానే ఒక బౌల్‌లో ఒక కప్ వరకు పెరుగు తీసుకొని దాంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని విస్కర్‌తో గానీ, కవ్వంతో గానీ ఇలా స్మూత్‌గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే సన్నగా తురిమిన 2 ఆనియన్స్‌ని తీసుకొని ఇందులో యాడ్ చేయండి. అలాగే ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుమును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులో తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఇంగువ, అలానే 2 రెమ్మల కరివేపాకు, 2, 3 ఎండుమిరపకాయలు తుంచి ఇలా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక కొబ్బరి పెరుగు పచ్చడిలో యాడ్ చేసి మిక్స్ చేస్తే సరిపోతుంది.